ప్రపంచంలోని ఏ సమాజంలోనైనా సరే మంచి చెడు రెండూ ఉంటాయి. అలాగే కుళ్ళు రాజకీయాలు మంచి రాజకీయాలు రెండూ ఉంటాయి. రాజకీయ నాయకులు నిజాయితీ పరులైతే సమాజం పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది. అదే కుళ్ళు రాజకీయాలు ఉంటే ఇదిగో ఇలా చెట్టు ఎండిపోయినట్టు, నీళ్లు ఎంకిపోయినట్టు, పంట పొలాలు నాశనమైనట్టు ప్రజల జీవితాలు నాశనమైపోతాయి. ప్రస్తుత వ్యవస్థలో కుళ్ళు రాజకీయాల మూలంగా ఎన్నో కుటుంబాలు నాశనమైపోతున్నాయి, ఎన్నో గ్రామాలు తగలబడిపోతున్నాయి, ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి, ఎన్నో ప్రేమ కథలు సమాధి అవుతున్నాయి. లేచిపోతున్నావా అమ్మా? సెక్యూరిటీ కూడా లేకుండా నేను బయటికి ఎందుకు వచ్చానో తెలుసా అమ్మా? నా పొరుగు నా కూతురు రూపంలో బయటికి వెళ్ళిపోతుందని తెలిసి వచ్చానమ్మా. అది నా శత్రువు కొడుకు ప్రేమలో పడేమ్మా. తులసిని నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను అంకుల్. ఏం చేసావురా? ప్రేమించాను అంకుల్. ఏం చేసావురా? ప్రేమించుకున్నా అంకుల్. ప్రేమించుకున్నావా? అవును అంకుల్. ప్రేమించుకున్నావురా? అవును అంకుల్. నీ అబ్బా నీది రియల్ అవురా? ఏమే ఇడు బాబు ఎమ్మెల్యేగా ఓడిపోయాడే, దానికి నేనే కారణమే. కక్ష కట్టాడు, ప్రతిపక్షంలో కూర్చున్నాడు, నా మీద మట్టడం చేశాడు. అప్పుడు నాకు ఈ సెక్యూరిటీ వచ్చిందే. ఇప్పుడు నన్నే చేయలేక నీ లవ్వడం పెట్టుకొని నా జీవితం నాశనం చేయబోతున్నాడే. నా జీవితం నాశనం చేయబోతున్నాడు వీడు. నా లవ్ స్కెచ్ చేశాడు వీడు. తిరుపతి మేము చెప్పదలుచుకుంది ఒకటే అంకుల్, మేము విడిపోయి బ్రతకలేం. బతికినా చచ్చినా మేమిద్దరం ఒకటిగానే ఉంటాం. త్రిమూర్తులు గారు, మీ మాట అంటే ప్రజల్లో గౌరవం ఉంది. మీరు పార్టీలో ఉన్నోళ్లే, రాజకీయాల్లో తిరిగినోళ్లే. ఒక పెద్ద మనిషిగా చెప్పండి, వీళ్ళిద్దరిది ప్రేమ అంటే నమ్ముతారా? కాదని నేను చెప్తున్నా సార్, కాదని నేనే చెప్తున్నా. ఎంత పొలిటికల్ స్టంట్. వాళ్ళ అబ్బాయిని మా అమ్మాయి దగ్గర పంపించి జిగిడి చేయించి రాజకీయంగా తొక్కాలని చూస్తున్నాడు. నేను ఊరుకోను. ఈ పెళ్లి జరిగితే స్వామి శరణం, జరిగితే మాత్రం శవాలేసిపోతాయి. వాడు చెప్పండి సార్. అదే నేను హెచ్చరిస్తున్నాను. ఈ పెళ్లి జరిగితే మనుషులు కాదురా, ఊళ్ళే తగలబడిపోతాయి. తగలబెట్ట బాబు. సమస్య పెడదారిన పడుతోంది. ప్రేమ వీళ్ళిద్దరినీ కలిపింది. ప్రతీకారం మిమ్మల్ని ఇద్దరినీ దూరం చేస్తోంది. ఈ సమస్యకు పరిష్కారం చెప్పాల్సింది నేను కాదు, మీరు కాదు, మీరు కాదు, వీళ్ళిద్దరూ. రెండేళ్ల మధ్య పచ్చగడ్డి మొలవదు, రెండు కుటుంబాల మధ్య బంధుత్వం కుదరదు, రెండు పార్టీల మధ్య మనుషులు బ్రతకలేరు అని తెలిసి కూడా మీ ఇద్దరూ ఎందుకమ్మా ప్రేమించుకున్నారు? ఈ రాజకీయాలకి మా ప్రేమకి ఎటువంటి సంబంధం లేదు. మా దారిన మమ్మల్ని వదిలేస్తే ఎక్కడికైనా వెళ్ళిపోతాం అంకుల్. ప్రేమలో ఏముందిరా, నా బొందా నీ బొందా? వచ్చే పిచ్చి బొక్కమా, పిచ్చి బొక్కమా. నువ్వు అందంగా ఉన్నంత వరకే వాడు నిన్ను ప్రేమిస్తాడు. కానీ మా ప్రేమ, మా తల్లిదండ్రుల ప్రేమ నువ్వు చచ్చేంత వరకు నీతో ఉంటుంది. అదే ప్రేమ నీ కన్న కూతురి ప్రేమ మీద చూపించలేవా? చూపించలేను సార్. ఈ జనాన్ని నేను గొర్రెలు చేయలేను సార్. ఏమిట్రా
ప్రేమకి గొర్రెలకి ప్రజలకి ఏమిట్రా సంబంధం? ఉంది సార్. ఏమిటి ఉంది? చాలా ఉంది సార్. ఏమిట్రా ఉంది? చాలా పెద్దగా ఉంది సార్. ఏమిట్రా పెద్దగా ఉంది? ఏంటంటే, ఇదిగో, ఏంటి చెప్పు. ఇదిగో, వీళ్ళు ఉన్నారు కదా, చెప్పు. వీళ్ళంతా కలిపి నన్ను నాయకుడు చేశారు సార్. ఈ పార్టీ నన్ను పెద్దోడు చేసింది సార్. పెద్దోడు చేసింది. ఏంటి పెద్దోడు చేసింది? ఈ రోజు వీళ్ళని కాదనుకుని వాడితో ఫ్రెండ్షిప్ ఎలా చేయమంటారు సార్? ఏయ్, పిచ్చివాడా, మీరు ప్రేమించే మీ పార్టీలు, మీరు అభిమానించే ఈ జనం తమ కోసం మీ పిల్లల ప్రేమల్ని త్యాగం చెయ్యమని కోరుకుంటారా? ఎందుకు కోరుకోరండి? నా పార్టీ కోసం ఎంతో మంది కార్యకర్తలు వాళ్ళ పెళ్ళం బిడ్డలు వదిలేసి ఊరూరు తిరుగుతున్నారు. నా ప్రాణాలు కాపాడడానికి ఎంతో మంది అనుచరులు వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారు. రై, నీ పెళ్ళం మెడలో ఉన్న తాళి కోసం నా మెడలో ఉన్న తాళి తెగింది కదరా. నా పసుపు కుంకాలు రేవులో కలిపి మీరు కలిసిపోతున్నారా అని ఏ తెల్లైనా నన్ను నిలదీసి అడిగితే పోయిన ప్రాణాలు ఎవరు తెచ్చిస్తారండి? చెప్పండి. మీ ప్రేమ, మీ పెళ్లి మీ వాళ్ళకి ఇష్టం లేదు. మీరు కలిసి బ్రతికినా పారిపోయినా మీ ప్రాణాలే కాదు, ఈ జిల్లా మొత్తం నాశనం అయిపోతుంది. గోదావరిలో నీళ్లకు బదులు రక్తం ప్రవహిస్తుందమ్మా. మీరు విడిపోయి బ్రతికితే అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఏం చేస్తారు మీ ఇద్దరి ఇష్టం. కలిసి బతికే అవకాశం మీరు ఇవ్వకపోతే మేమే కలిసి చచ్చిపోతాం. మా ప్రేమను బ్రతికించుకోవడానికి మా ప్రాణాలు మేమే తీసుకుంటాం. మా ప్రేమను సజీవంగా ఉంచుకోవడానికి మేమే జీవ సమాధి అవుతాం. వీళ్ళ మధ్య మా ప్రేమ బతకదు. ఇలాంటి వాళ్ళ చేతుల్లో మా లాంటి వాడు చచ్చిపోతుంటే భవిష్యత్తులో ప్రేమించుకోవడానికి ఇంకెవరు ముందుకు రారు అంకుల్. అప్పుడు ప్రపంచంలో ప్రేమనేది చచ్చిపోతుంది అంకుల్. కాబట్టి ప్రేమని సజీవ సమాధిలో పదిలంగా దాచుకుంటాం. ప్రేమించుకుంటూ మేము కన్న కళ్ళన్ని ఆ జీవ సమాధి మీద పూల మొక్కల్లా మొలవాల అంకుల్. బ్రతుకుండి మేము కలిసి ఉండలేకపోయాం. కనీసం సావులోనైనా ఒక్క చోట సమాధి అయ్యే అవకాశం ఇవ్వమని మీరే చెప్పండి అంకుల్. మేము ప్రశాంతంగా చచ్చిపోతాం. చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా.